భూమి ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పై సుబేదారి పిఎస్లో కేసు నమోదైంది. 30 ఏళ్ల నుంచి తమను వేధిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నగరంలోని హంటర్ రోడ్డు, వినాయక నగర్ రోడ్డు, ఇక 1 దుర్గాదేవి కాలనీలో 500 గరాజ స్థలాన్ని ఆక్రమించారన్నారు. ఇక స్థల యజమానులకు చెందిన కంటైనర్తో పాటుగా గృహోపకరణ వస్తువులను దొంగిలించిన విషయంలో శంకర్ నాయక్పై పలు సెక్షన్లో కేసు నమోదు అయ్యాయి. నా పేరు జల్లిపల్లి పద్మావతి, సుగ్రీవాచారి గారి వైఫ్ని, రుద్రోజు సుగ్రీవాచారి వైఫ్. 30 సంవత్సరాల క్రితం మా నాన్నగారు మాకు కట్నం కింద పసుపు కుంకుమల కింద ఇచ్చిన ప్లేసు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. ఎక్స్-ఎమ్మెల్యే శంకర్ నాయక్ మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. 30 సంవత్సరాలుగా మమ్మల్ని టార్చర్ పెడతాం. మొన్న శనివారం రోజు నేను, నా భర్త, నా కొడుకు రెడీమేడ్గా కట్టుకొని ఉన్న ఇల్లు, మేము LRS కట్టి పర్మిషన్ తీసుకొని ఉన్న ఇల్లు గత 20 సంవత్సరాలుగా మేము మా కాంపౌండ్ కట్టుకుంటున్నాము. కూలుస్తూ ఉన్నాడు, మళ్ళీ కడుతున్నాము, మళ్ళీ కూలుస్తున్నాడు. మొన్న అందులో ఉన్న సామాన్లు, విలువైన వస్తువులు, బంగారం కూడా అన్ని లాక్కొని వెళ్ళిపోయినారు. మా ముగ్గురిని కూడా కొట్టి మా సెల్ ఫోన్లు తీసుకొని వెళ్ళిపోయినారు. మా మీద దౌర్జన్యం చేస్తారు. మా బట్టలు చినిగినాయి, మేము కింద పడ్డాము. ఇవన్నీ మేము సుబేదారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళు గోడ కడుతూ ఉన్నారు. మేము సిపి గారికి కంప్లైంట్ చేస్తే వారు పోలీసులను పంపించి ఆపించారు. మళ్ళీ ఈ రోజు ఉదయం మళ్ళీ మొదలు పెడుతున్నారు. మేము పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఇంత కూడా భయం వాళ్ళకి లేకుండా వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్తే చంపుదామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. పోలీస్ వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ శంకర్ నాయక్ వచ్చి మళ్ళీ ఆ పని మొదలు పెడుతున్నాడు. శంకర్ నాయక్ వైఫ్ ఒకరు కాకపోతే ఒకరు వాళ్ళు రౌడీలను వేసుకొని నిరంతరంగా మమ్మల్ని ఇట్లా దౌర్జన్యంగా భయపడుతున్నారు, హత్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం చేయండి సార్. మా ఇంటిని మా అమ్మ నాన్న నాకు పసుపు కుంకుమని మాకు దక్కేటట్టుగా నేను ఒక గవర్నమెంట్ టీచర్ని, రూపాయి కూడేసుకొని నేను పోగేసుకున్న డబ్బులతో నేను ఒక ఇల్లు కట్టుకొని ఉందామని చెప్పానంటే ఉండకుండా చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ఆ స్థలం మాకు ఇప్పించండి, మేము ఇల్లు కట్టుకునేలాగా చూడండి. వారు నిరంతరంగా ఇట్లా మా మీద దౌర్జన్యం చేస్తారు.